గంట అయింది. కుక్కలు బహు మన లేచినాయి. ఏంది ఇప్పటిదాకా లేని పసుపు బియ్యం ఉన్న ఇంత లేడుపున బాగా భయం వేస్తుంది. కాసేపు నిలబడి వదినమ్మ నేను వస్తాం ఇంట్లో వాడుకుంటాను. సరే అమ్మ రా అన్నది. ఒక్కదానికి భయం వేస్తుంది. జరిగినాయి. కొబ్బరికాయలు పెట్టిండ్రంట, బండ్ల నిమ్మకాయలు పెట్టిండ్రంట. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపుతా ఉంది. ఒక గ్రామంలో కూడా చేసినటువంటి ఘటన మొత్తం అసలు జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఏంటి, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం చర్చ మొదలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైత్నగర్ గ్రామంలో కొందరి ఇళ్లలో కూడా ఇంటి ముందల కొన్ని రకాల బొమ్మలు, నిమ్మకాయలు, రక్తపు చుక్కలు కూడా పెట్టి మొత్తం గ్రామంలో కూడా అలజడి రేపినటువంటి పరిస్థితి. మాట్లాడదాం మరి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా ఇట్లాంటి పలు గ్రామాల్లో ఇబ్బంది తలెత్తున్నటువంటి అంశం. ఎందుకంటే సైన్స్ ఒకవైపు కూడా ముందుకెళ్తున్నప్పటికీ కూడా, అవగాహన ఉన్నప్పటికీ కూడా గ్రామ స్థాయిలో చూసుకుంటే కనుక ఇట్లాంటి ఏదైనా విషయాలు జరిగితే మాత్రం గ్రామంలో పెద్ద ఆందోళన నెలకొంటుంది. మరి ఇది ఒకవైపు కూడా చాలా మటుకు కూడా గ్రామ స్థాయిలో కూడా చాలామంది నమ్ముతారు. ఇట్లాంటి కలకలం సృష్టించేటువంటి అంశం అని చెప్పొచ్చు. క్షుద్ర పూజలు అనేసరికంటే ఎవరైనా సరే భయభ్రాంతులకు గురవుతారు. చాలా రకాలైనటువంటి రంగురంగుల ముగ్గులు వేయడము, బొమ్మ పెట్టడము, నిమ్మకాయలు పెట్టడం, ఇవన్నీ చూస్తే మొత్తం కూడా అసలు గ్రామంలో విషాదం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మాట్లాడడం వల్ల చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన జరగడం కూడా గ్రామంలో తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతోపాటు కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వదిలే కూడా వేరే ప్రాంతాలకు వచ్చారు. మరి మాట్లాడదాం, బాధితురాలు ఉంది, ఏం జరిగిందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, మీకు మొన్న కొన్ని రోజుల క్రితం ఏదైతే అది ఏం జరిగిందమ్మా? మొత్తం కూడా మీ ఇంటి ముందర బొమ్మలు పెట్టి రక్తం కూడా పెట్టారు అని చెప్తున్నారు. చెప్పండి అమ్మా, ఏం జరిగింది? సార్ నేను 7:30కు మా ఇంటికి వచ్చిన. నాది రైత్నగర్ గూలపోషవ్వ. రైత్నగర్ నుంచి నేను పండ్లు, నిమ్మకాయలు ఏవో ఒకటి అమ్ముకుంటా. 7:30 దాకా ఉన్న బాన్సోళ్ళ. 8 అయింది ఇంటికి వచ్చేసరికి. ఆ 8 లోపు వచ్చి ఇంత కూర అక్కడి నుంచే కట్టుకొచ్చుకుంటా. పెరుగు కానీ కూర కానీ పోయి ఇంత అన్నం వండుకొని తింటానని ఇక అన్నం వండుకున్నా, తిన్నా, పెరుగు ఆ కూర వేసుకొని తిన్న పళ్ళెం కూడా బయటకు పారపోయలేను. మా అమ్మ ఏం చెప్పింది, బట్టలు ఉన్నాయి అమ్మ మొన్న సంక్రాంతికి వచ్చినాయి, ఆ బట్టలు తీసుకొని ఇక్కడ మంచిగా అవుతుంది పూజ దేవుడి కాడికి బోధన రా అన్నది. అయితే నిజంగానే మళ్ళీ ఇంకా కూరగాయలు తీసుకొని నేను ఎందుకు పోవటం, పిల్ల ఈ బట్టలు చదురుకుంటా, పొద్దున్నే వెళ్ళిపోతా బోధన అని ఇక్కడ గొల్లెం డోర్ పెట్టేసిన. ఇంకొక డోర్ ఇంట్లోకి వచ్చిన, తాళం కూడా పెట్టలేను. ఈ డోర్ కూడా వేసుకొని ఫ్యాన్ వేసుకొని బీరువా తీసి బట్టలు ఇలా అన్ని మడతలు పెడుతుంటే ఒక అరగంట గంట అయింది. కుక్కలు బహు మన లేచినాయి. అప్పటికి 2 అడుగులు లేచిన బయటకు వెళ్దామని లేచేసరికి ఎందుకో నాకు పోయే కాలు వెనుకకు అయిపోయింది సార్. ఇంట్లోనే ఉండిపోయినా. ఉండని ఎప్పుడు మరుగుతూనే ఉంటాయి ఈ కుక్కలు చల్లగుండని అట్లనే పోయి కూర్చున్నాక ఇంకొక అర్ధగంట పట్టింది. అటు ఇంటి 9:10 అయ్యింది సారు. ఇక అయిపోయింది, ఇంకా కొన్ని ఉంటే పొద్దున్న సర్దుకుంటా అని ఏం చేసినా ఇక పక్కకు పెట్టేసి పడుకుంటా పోయి అని ఆ డోర్ పెట్టి తాళం వేసి ఇట్లా వెనక చూసిన సార్. వెనక చూసే వరకు ఇంకా డోర్ పక్కకే. ఏంది ఇప్పటిదాకా లేని పసుపు బియ్యం ఉన్న ఇంత లేడుపున, నిమ్మకాయ కోసింది, బొమ్మ ఉంది, కళ్ళు, ముఖము, చెవులు చూస్తుంటే అంత భయంకరంగా ఉంది. ఇక నాకు చెమటలు పుట్టిపోయినాయి, కాళ్ళు చేతులు వాడలేస్తారు. కానీ గట్టి కొర్రుకుంటా ఏడ్చుకుంటా బయట పడ్డిక. మాది ఇట్లా మొత్తం దడిలాగుంటుంది. నాదేం పెద్ద బంగ్లా కాదు, రేకులు ఉన్నాయి, ఇంకా పడిపోయేటట్టు ఇల్లు ఉన్నది. ఇక ఎట్లనో అట్లా బయటపడి అటుపక్కకు రామ్లమ్మ నాయసరావు అని అక్కడికి ఎక్కేసిన. వాళ్ళు పెద్ద దొడ్డి, గేటు దాటిపోవటానికి రాదు. ఇక 10 సార్లు పిలిస్తే వాళ్ళు బయటకు వచ్చిండ్రు. ఇంకొక ఆమె పాపం, ఆమెకు భర్త లేదు, ఆమె కిరాయికి వచ్చింది. ఆమెను పిలిస్తే ఆమె బయటకు వచ్చింది. అన్నయ్య కొంచెం రండి, ఆయనకు భయం వేస్తుంది ఇట్లా సంగతి. ఇట్లాంటి 2 వచ్చిండ్రు, చూసే వరకే ఈ పక్కింటి అతని భార్య గుంజుకపోయింది. అమ్మ నేను పడుకుంటా అమ్మ, మీ ఇంట్లో నాకు భయం వేస్తుంది అంటే కూడా ఆమె డోర్ పెట్టేసుకుంది. ఒక ఆమె ఉంటే అమ్మ నాకు నిజంగా బాగా భయం వేస్తుంది, కాసేపు నిలబడి వదినమ్మ నేను వస్తాం ఇంట్లో పడుకుంటాంటే సరే అమ్మ రా అన్నది. ఇక పోయి చేసి ఆమె దగ్గర పడుకుంటే ఇక కాలు చేయడలేదు. అప్పుడు ఆమె టైం చూస్తే 11 అయింది. ఆ లోపు అంటే 10 లోపే పెట్టిండ్రు సారు. ఇక 11 అయింది. వాళ్ళ ఇంట్లో పోయి పడుకున్నాను, నిద్ర పట్టలేదు. పాపం ఆమెకు కూడా నిమ్మకాయలు పెట్టిండ్రంట, పసుపు బియ్యం కలిపి ఇట్లనే పెడితే ఆమె పక్కకు పడేసుకొని ఆమె బర్రెని కూడా అమ్ముకున్నదంట పాలు ఇవ్వకపోతే. ఇక అవన్నీ సంగతులు నాకు తెలిపోయి, నేను ఊళ్ళు ఉంటలేను కదా, ఎప్పుడు రైతునాలనే ఉంటా. ఇట్లా ఇక పరిస్థితులు బాగాలేక మా అక్క చనిపోయిందని 3 నెలల నుంచి ఎక్కువ బీరుకూలు ఉన్నా ఊళ్ళోకి వచ్చి కొనుక్కొని అమ్ముకొని కూడా నైట్ అయితే అటే వెళ్ళిపోతున్నా. ఇంటికి వస్తలేను, ఎందుకంటే ఒక్కదానికి భయం వేస్తుంది. వాళ్ళు అట్లా ఇల్లు ఇట్లా అంటారు, ఒక్కదాన్నే కదా యాడున్నా అని. ఆ రోజు మాత్రం కంపల్సరీ ఇంటికి వచ్చిన సారు. వచ్చినాక అది కథ జరిగింది.
జరిగినాక అందరు రూడు చెయ్యి మేము కూడా వాడేసుకున్నాం, బయట చెప్పుకోలేదంటే నాకు ఊర్లో కూడా ఇంకా కొంతమంది దగ్గర ఇట్లా జరిగిందా? జరిగినాయి. కొబ్బరికాయలు పెట్టినరంట, బండ్లలో నిమ్మకాయలు పెట్టినరంట, కేసులు అయినాయంట, కొట్టుకున్నారంట. అవన్నీ నాకు తెలియదు సారు. అవి అయితే నాకేం తెలియదు. ఇక నాకు జరిగింది కథ నేను పెద్ద మనుషులకు చెప్తా. నేనైతే ఇప్పుడు ఊడిచేయ్యా. కొందరు అన్నారు తీసేయిపో, పడైపో, ఎంతసేపు ఉంచుతావు అంటే నేను పడేయ్యా. నేను పెద్ద మనుషులు ఎవరినన్నా కానీ తీసుకొస్తా అని బజార్కు పోయినా. రచ్చబండ కాడికి వెళ్ళిన. రచ్చబండ కాడికి వెళ్ళి పెద్ద మనుషులకు చెప్తే వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారో వచ్చిండ్రు, చూసిండ్రు. సరే అమ్మ ఉండనని 3 ఊళ్ళో సర్పంచులు వచ్చిండ్రు సార్. ఎంపీటీసులు, సర్పంచులు ఇట్లాంటి వాళ్ళు అందరు వచ్చి అమ్మ మంచిగా చేసినావు. నాకైతే భయం అవుతుంది, ఇట్లానే వణుకుతున్నా సారు. వాళ్ళు ఎప్పుడు బాంచోలో నన్ను చూసిన వాళ్ళే. పాప 7:30 దాకా మా అమ్ముకొనే వచ్చింది. అంటే అప్పుడే సార్ నేను 10 కూడా కాలేదు ఇది జరిగింది, ఇది కథ. ఇక నాకు మిగిలిన వార్త ఏమీ తెలియదు. ఇక మా బిడ్డలు నువ్వు భయపడతావమ్మా, ఉండకు, చెయ్యి అన్నారు. అక్కడ మా అక్క వాళ్ళది ఇల్లు ఉన్నది. ఇక ఆమె దగ్గర కూడా పోయి ఒక రాత్రి ఉండి వస్తాను. అక్కడ ఉండి పొద్దున ఇక్కడికి వచ్చిన అంతే. ఇప్పుడు మీరు జరిగిన నుంచి ఇంట్లో ఉంటలేరమ్మా? ఏడరా మొన్న రాత్రి జరిగిందా, పొద్దున వెళ్ళి వచ్చేసిన. ఇక భయం వేసింది. సాయంత్రం వరకు మా అక్క బిడ్డ ఉండే నా తోడు. ఇక ఆమె బీరుకూర వెళ్ళిపోయింది, నీటి వచ్చేసిన సార్. భయం అవుతుంది. అవి చూస్తే అంత భయంకరం సారు. ఆ ఫోన్లలో ఫోటోలలో అన్నిట్లు ఉన్నాయి కదా, చాలా భయం వేసింది. అసలు ఇది ఎవరు పెట్టినట్టు ఏమనుకుంటారు మీరు? నేను చూడలేను కదా సార్. నా కంటితో చూస్తే నేను ఆ టైంలో పట్టుకుంటే మాత్రం నన్ను ప్రాణాలతో ఉంచకుంది సార్. ఈ మాట అయితే గ్యారంటీ. ఎవ్వరు లేరు. లైట్ కూడా వేసిన లైట్ వేసినట్టున్నది. ఏం లైట్లు కూడా ఆరిపోయలేదు. ఎవ్వరు బయట లేరు. నేను ఎవరి పేరు చెప్పదు సారు. నేను ఎవరిని చూడలేను అని చెప్పిన. మీరు ఇప్పుడు ఇంట్లోకి ఎన్ని గంటలకు పోయారమ్మా? మీరు వేరే ఊరు నుంచి వచ్చారు కదా, వచ్చి మీ ఇంటికి ఎన్ని గంటలకు పోయారు? 7:30కు వచ్చిన బాన్సోడ్ నుంచి. అన్నం వండుకున్నా, తిన్న పల్లెం కూడా చూపించిన సాలరకు. పోలీసు వాళ్ళు వచ్చి గడప కాడ ఉండి అమ్మ తాళం తీ అంటేనే తీసిన. అప్పుడు చెప్పారు పోలీసు వాళ్ళకి చెప్పారు? చెప్పలేము, సర్పంచులు వాళ్ళే చెప్పుకున్నారు. మేము ఎవ్వరి గురించి చెప్పలేము సార్. ఇక వాళ్ళే సాలరీ ఏం చేసిండ్రో ఏమో, ఇక అదంతా నాకు తెలియదు. నాకు వచ్చి అక్కడ ఇట్లా జరిగిందమ్మంటే గిదిసుక సంగతి. నాకైతే అంత మించి ఏం తెలియదు సార్. నాకు భయమై నేను ఉండకుండా వచ్చిన. ఇంతకు మించి ఇంకా నాకేం తెలియదు. ఊళ్ళో గొడవలు కూడా తెలియదు. నేను ఇంటి దగ్గరనే ఉండ సారు. ఏదో ఒకటి ఎక్కడ ఉన్నాయంటే అక్కడికి పోయి తెచ్చుకుంటా, అమ్ముకుంటా బాన్సోళ్ళ. ఎవరినైనా ఇంకా టైం బజారులు కూడా పాపం నాకు గరీబ్తా నుంచి ఒక్క రూపాయి తీసుకోరు వాళ్ళు. నేను ఎవరికి ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి బాన్సోళ్ళు అమ్ముకుంటున్నా. నేను అందరికీ తెలుసు. ఇది సంగతి సార్. ఇంతకు మించి అయితే నా దగ్గర ఇంకేమీ లేదు. ఎవరి మీద నాకు అనుమానం లేదు. నాకు ఏదో నాకు భయం అయ్యి ఇంటికాడ ఉండలేక మా అమ్మాయిల కాడికి వచ్చేసిన. ఏమంటారమ్మా మరి మీ కుటుంబ సభ్యులు ఏమంటారమ్మా ఇట్లా జరిగిందని చెప్పేసి వాళ్ళకి చెప్తే మీ వాళ్ళు ఎట్లా స్పందిస్తారు? పాపం వాళ్ళు లేనే లేరు. నేను వచ్చినా ఇప్పుడు నేను వచ్చేసరికి ఎవరు డ్యూటీలోకి వాళ్ళు పోయినరు. ఇక రాత్రికి ఏమన్నా అడిగితే ఉన్నదే చెప్తుంటే, కాకపోతే ఫోన్లలో పంపించిండ్రు కదా, ఫోన్లలో చూసి అమ్మ ఉండకు భయంకరంగా ఉంది రా అన్నారు. వచ్చేసిన. భయపడుతుండ్రు ఇల్లే మా బిడ్డకు. వచ్చేసిన. ఇంకా అదే సంగతి. ఏమంటారమ్మా ఇట్లా జరిగింది కదా, మరి నీకేమన్నా కాదు ఇట్లా దీనిపైన దృష్టి పెడదాము, ఇట్లాంటివి జరగకుండా చూద్దామని? సీసీ కెమెరాలు పెడదాము, ఇక ఎవరున్నది తెలిసిపోతుంది. ఇక మీరు కూడా ఇప్పుడు ఆమె ఒక్కతే చెప్పిందని బయటకు వచ్చిండ్రు. ఇప్పటిదాకా మీరు ఎందుకు దాస పెట్టుకున్నారు అంటే ఇసుంటి పట్టించుకోలేరని ఒరినాము, తిట్టినాము, ఊకున్నాము అనుకున్నారు. అది సంగతి. ఇక నేనేది వినలేను సార్. ఇక ఇంతవరకే నాకు తెలుసు. ఇంతకు మించికి ఏం తెలియదు. నేను పొద్దున 1-2 గంటలకల్లా వచ్చేసిన కూడా. ఆదివారం రోజు రాత్రి పెట్టిండ్రు. ఇది చూడొచ్చు, గ్రామ స్థాయిలో కూడా ఇట్లాంటి ఏమన్నా అనేసరికి అంటే చాలా మటుకు భయం అనేది ఉంటుంది ప్రజలలో. ఎందుకంటే ఇట్లాంటి తరచూ కూడా ఏదైనా అమావాస్య ముందల, పౌర్ణమి ముందల ఇట్లాంటి జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో అమావాస్య వచ్చే ఇప్పుడు 2-3 రోజులలో అమావాస్య వస్తుంది కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో కూడా ముందే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కానీ వీళ్ళంతా గ్రామంలో చర్చ జరిపించి కూడా పోలీసుల దగ్గరికి ఆశ్రయించారు. పోలీసులు సైతం వచ్చి కూడా ఆ గ్రామంలో ఏం జరుగుతుంది అసలు, గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినా కూడా ఎవరు బయటకు చెప్పనటువంటి పరిస్థితి. ఈమె ఏదైతే ఉందో ఆమె ఆందోళనకు గురైంది, భయానికి గురైంది. చాలా రోజుల తర్వాత ఇంట్లోకి వస్తే ఇట్లాంటిది ఎవరు చేశారు, ఎందుకు చేశారని కూడా ఆమె కుమిలిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి అమ్మ ఇదంతా ఎట్లా అమ్మా? అమావాస్య ఆ రోజు స్పెషల్ అన్నారు స్వామి, అష్టిం ఉన్నారు అన్నారు సార్. ఆ రోజు అష్టిం అంట, అమాస అంట, అన్ని రైతు ఆంధ్రోళ్ళు కదా, అవి అన్ని పట్టించుకోరు కూడా. నాది ఒకటే గూలిల్లు ఉన్నది ఆడ. కులం కొక్కళ్ళు ఉన్నారు, కానీ నేను చిన్నపిల్లప్పటి నుంచి పుట్టిన ఆడనే పెరిగిన ఆడనే. నాకు అవన్నీ ఏం తెలియదు. మేము ఒక కోడిగుడ్డు కూడా ఇట్లా తింపి పడేసింది తెలియదు. కానీ నా ఇంటికాడ అట్లా పెట్టేసరికి నాకు మస్తు భయం వేసిపోయింది. ఇంకా చూసిన వాళ్ళు అంటారు, నువ్వు చూసి ధైర్యంగా బయట కూరికి వచ్చినావు, మాయాసుంటోళ్ళు హార్ట్ అటాక్ లాగా చనిపోతుంటే అంటుండ్రు ఇంటి పక్క వాళ్ళే. ఇక అట్లాంటప్పుడు నాకు ఏడుండ బుద్ధి అయితే సారు. ఇప్పటికైనా నాకు ఇంకా వణుకుడు పోలేదు, నాకు దగడు పోలేదు.
అందుకని నేను ఇక చేసిన మా అమ్మాయి కాడికి నేను వచ్చిన వాళ్ళు కూడా లేరు, తాళం వేసుకొని పోయినరు. వచ్చి ఆడ బయట కూర్చున్నా, మీరు ఫోన్ చేసిండ్రు, మా చిన్న అమ్మాయికి చేసిండ్రంట. అమ్మ ఇట్లా ఎవరో ఫోన్ చేసిండ్రంటే విలేకరులు వాళ్ళందరూ అయితే వచ్చి అడిగిపోయినరమ్మ. మళ్ళీ ఇట్లా కొత్తగా అంటే ఇంకా భయం వేసింది సార్ నాకు. ఇది చూడొచ్చు, మొత్తానికి కూడా ఆ గ్రామంలో ఏం జరుగుతుందని కూడా చాలా మట్టుకు అందరూ కూడా చర్చించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బీర్కూర్ మండలంలోని రైత్నగర్ గ్రామంలో కూడా గత కొన్నేళ్లుగా ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో కొంతమందికి జరిగిందని చెప్పేసి కూడా స్థానికంగా చెప్తున్నారు. కానీ ఎవరు కూడా బయట పెట్టని పరిస్థితి. గూలపోచకు సంబంధించినటువంటి ఇంట్లో ఈ క్షుద్ర పూజల కలకలం కూడా మొత్తం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపైన ఇప్పటికే పోలీసులు సైతం అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గ్రామంలో అయితే భయాందోళనకు గురయ్యాయి. మరి ఏదేమైనప్పటికీ ఇట్లాంటి సంఘటనలు కూడా జరగకుండా చూడాలి, పెట్రోలింగ్ పెంచాలని చెప్పి గ్రామస్తులు కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.